మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే పేర్ని నానిపై మండిపడ్డారు. మచిలీపట్నంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ప్రజాగలం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజాగలం సభకు వచ్చిన జన ప్రభంజనానికి పేర్ని నానికి మతి భ్రమించింది. చంద్రబాబుని విమర్శించే స్థాయి పేర్ని నానికి లేదని, కొడుకును ప్రమోట్ చేసుకోవడమే తప్ప చేసిన తప్పులకు ప్రాశ్చాత్తాపం పడాలనే ఆలోచన పేర్ని నానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ అరాచకాలకు బెదిరింపులకు మేం భయపడమని అన్నారు. రేపు అధికారంలోకి వచ్చేది మేమే, పోర్టు నిర్మాణం ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేసేది కూడా మేమేనని కొల్లు రవీంద్ర అన్నారు. వరకు మేము ఆ రోజున బందర్ పోర్టుని నిర్మాణం చేయాలని చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు కూడా మంచి ప్యాకేజీ ఇప్పించి తద్వారా భూమి తీసుకుని రైతులకి న్యాయం చేయాలని ఇవాళ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ రైతాంగానికి కూడా వాళ్ళకి చట్టబద్ధంగా వాళ్ళకి హక్కు కలిగించే విధంగా చేయాలని మేము ప్రయత్నం చేశాం. దాదాపు 25 లక్షలు ఎకరాకి ఆ రోజు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 6 లక్షలు 7 లక్షలు ఉన్నటువంటి భూములకి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5% అంటే కేవలం 15 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రైతుల్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి 25 లక్షల రూపాయల చొప్పున ఎకరానికి ఇప్పించింది వాస్తవం కాదా? నువ్వు 2 సార్లు నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చావు. నువ్వు రోడ్లకి పొర్రు దండాలు పెట్టావు. భూములు ఇవ్వకండి అని చెప్పి నీకు పోర్టు మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ కార్యక్రమం చేస్తావా? మేము 2014 వరకు నీకు సహకరించాం. నువ్వు 9 లక్షల రూపాయలు ఇస్తానన్నా ఆ రైతులకి నేను తప్పుడు జీవోలు తీసుకొచ్చి ప్రచారం చేసిన మాకు పోర్టు కావాలి, నువ్వు ఎంత భూములు కడతావు కట్టు అని చెప్పి మేము మాట్లాడాం తప్ప నీకులాగా మేము దొంగ రాజకీయాలు ఇప్పుడు చేయలా. ప్రజాగళం యాత్రలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో అపూర్వ స్వాగతాన్ని పలికినటువంటి ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతూ ఆడబిడ్డలు యువతల ఎక్కడ చూసినా కూడా సభాస్థలి దగ్గరికి చేరడానికి ఎటువంటి ప్రిపరేషన్ లేదు, అసలు ఎటువంటి రోడ్ షో ఉందని చెప్పలేదు. అయినా కూడా ఆయన వచ్చే దారి పొడుగుతా కూడా పెడన్ రోడ్డు దగ్గర నుంచి మొదలుకొని చల్రాస్తా సెంటర్ వరకు నిజంగా ఇసుకేస్తే రాలనంత జనం రోడ్ల మీదకి వచ్చారంటే ఒక మహాప్రపంచనం. సభలో